ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. శ్రీను లచ్చవ్వ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి 2 days అవుతుంది వీడియో తీయక. ఈరోజు వచ్చేసి మా మిస్సెస్ ఏం చేస్తుందో మళ్ళీ ఒక్కసారి అడుగుదాం. మా మిస్సెస్ ఏం చేస్తున్నావు లచ్చవ్వ? ఏం చేస్తున్నావు అంటే గట్లా బూతు మాటలు మాట్లాడుతావు ఎందుకు లచ్చవ్వ? నువ్వు అర్థం కాదు, ఓవర్ యాక్షన్ కాదు. అయితే నేను ఏం చేస్తున్నాను అడిగితే మా మిస్సెస్ ఏమంటుంది, గలీజ్ మాటలు మాట్లాడుతుంది. అన్ని గలీజ్ మాటలు మాట్లాడుతుంది, మంచిగా మాట్లాడేది. ఒక్కసారి ఇంకా లక్ష్మి ఏమైంది, మీ అత్తమ్మతోటి గొడవ సెట్ అయిపోయిందా లేదా అట్లనే గొడవలు అవుతున్నాయా? ఎందుకు మా అమ్మని గట్ల గండి బూతులు తిట్టినావు మొన్న ఇష్టం ఉన్నట్టు? మా అమ్మని లంజాన్ అంటావా? అట్లా అనొద్దు కదా నువ్వు, అట్లా అనొద్దు కదా లక్ష్మి. నీకెన్నోసార్లు చెప్పిన అట్లా అనొద్దని. మా ముండా అంటది, నీకెన్నోసార్లు చెప్పిన గొడవలు పడవద్దు, మంచిగా ఉండాలా అని అనాలా. అత్తమ్మ వాళ్ళు పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళకి గిల్లించుకోవాలని కూడా అన్నా. అట్లా ఇష్టమన్నా మాట్లాడద్దు కదా నువ్వు, కొంచెం సెన్స్ ఉండాలా నీకు. తగ్గేదే లేదంటే ఊకే అట్లా తగ్గేదేలే అనొద్దు నువ్వు. ఒక్కొక్కసారి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా నేర్చుకోవాలి కదా. గట్టిగా చెప్పు, వాయిస్ వినబడతలేదు. ఇలా సండే కదా, 12:30 అంటే 2-3 గంటల వరకు వస్తుండే, రాలేదు. ఇప్పుడు రాగానే ఎంబడే మళ్ళీ గొడవ పడతారా మీరు? నువ్వు ఎందుకంటే ఇప్పుడు 3వసారి గొడవతో కంప్లీట్ చేసుకోరు. ఆల్రెడీ 2 సార్లు గొడవ అయింది, ఇప్పుడు వచ్చేసి 3వసారి గొడవ. కాబట్టి ఈరోజు ఏం గొడవ పడకరి. మొన్ననే గొడవ అయింది 3 సార్లు, కాబట్టి 3 సార్లు గొడవ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ గొడవ పడకండి, ఎందుకంటే నువ్వు ఉత్తి మనిషి కూడా కావు. అది కూడా కొంచెం ఆలోచించాలి కదా. ఉత్తి మనిషి కావు, ప్రెగ్నెన్సీ తోటి ఉన్నావు కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి లచ్చవ్వ గారు. అట్లా చేయదు. అయితే మా మిస్సెస్ పేరు యాక్చువల్లీ లచ్చవ్వ ఒరిజినల్ పేరు. అయితే ఒకటి మా మిస్సెస్ పేరు వచ్చేసి ఒరిజినల్గా లచ్చవ్వ ఆమె పేరు. అయితే లచ్చవ్వ అని పిలిస్తే గలీజ్గా ఎవరైనా చూస్తున్న వాళ్ళు కూడా ఏంది అమ్మాయి పేరు లచ్చవ్వ అని పాత పేరు పెట్టినని అనుకున్నారని, అట్లా ఏమన్నా అనుకుంటున్నారని నేను ఏం చేసిన అంటే లక్ష్మి అని పిలుస్తాను. నేను లక్ష్మి అని పిలుస్తా, కానీ మా ఆవిడనే లచ్చవ్వ అని పిలవద్దు, లక్ష్మి అని పిలవని అన్నది. అంతకుముందు కూడా లక్ష్మి అని పిలుస్తుండే. అయితే నేను వచ్చేసి లచ్చవ్వ అని పిలుస్తా. అయితే లచ్చవ్వ బదులు లక్ష్మి అని పిలవాలని లక్ష్మి అని పిలుస్తున్నా. అంటే లచ్చవ్వ పేరు మంచిగా ఉంటుందిలే కదా, లచ్చవ్వ అంటే పేరు కూడా కొంచెము ఎవరైనా ఇంటే గలీజ్గా ఉంటుందని లక్ష్మి అని పిలుస్తా. ఇంకోటి మా పాప వచ్చేసి ఆడుకుంటుంది, ఇక ఫుల్ బిజీ ఉన్నది మా పాపతోటి. లక్ష్మి చెప్పే ఇంకా లక్ష్మి ఏడుస్తుందా? అయ్యో దెబ్బ తాకిందంట, మరి దీనికి అయింది, బ్లడ్ వెళ్తుంది. అయ్యో అక్కడ బాల్ వేసి తీసుకుంటుంది, బాల్ వేస్తే దూరం వేస్తే ఉరుకుతుంది. ఇక మళ్ళీ బాల్ కాడు పోరా అమ్ములు, బాల్ కాడుకు పో. మరి ఏం కూర చేసుకున్నా? చెప్పండి శ్రీనివాస్ గారు. అయితే ఇంకోటి వచ్చేసి మా మిస్సెస్ ఏం కూర చేద్దామని అంటుంది. ఏమంటున్నా కొంచెం గొడవలు అయ్యే కొడుకి మా ఇంట్లో సామాన్లు కూడా పట్టుకురాలేదు. ఈ 2-3 రోజుల నుంచి బాగా ఇంట్లో అత్తమ్మ కోడలికి గొడవ అవుతుందని సరిగా సామాన్లు కూడా పట్టుకొస్తలేను. అయితే ఇప్పుడు పోయి సామాన్లు తీసుకురావాలా. ఇక మొన్న ఎపిసోడ్ ఏమైందంటే ఈ గొడవలు 3వసారి గొడవ అయింది. అయితే ఇక ఇప్పటితోటి మళ్ళీ గొడవ అవుతుందా అన్నట్టు బాధ అనిపిస్తుంది. గొడవ పడొద్దని అనుకుంటున్నా. మళ్ళీ ఇంకోసారి అయితే గొడవ కాకుండా చూసుకోవాలా. ఇంకోటి వచ్చేసి మా మిస్సెస్ వచ్చేసి ఇక కొంచెము మార్నింగ్ నుంచి ఒకటే బాధపడ్డది. ఇక నేను చెప్పాను, ఎందుకంటే మా మిస్సెస్ కూడా కొంచెం వచ్చేసి ప్రెగ్నెన్సీ తోటి ఉన్నది. మొన్న అంతకుముందు వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఇంకోటి ఎందుకంటే మా మిస్సెస్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి కొంచెము నాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి. అయితే వచ్చేసి మా మిస్సెస్ వచ్చేసి గొడవ కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ తోటి ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మా పాపకు వచ్చేసి 2 years. మా పాప పేరు వచ్చేసి హర్షిని.
ఇక వీళ్ళిద్దరు వచ్చేసి చిన్నపిల్లల లెక్క ఆడుకుంటారు. అర్చన ఏం చేస్తున్నావు? ఆడుకో. అయితే ఇంకోటి లక్ష్మి 2-3 పాయింట్లు అడుగుతా, చెప్పు. ఇంకోసారి గొడవ అవుతుందా లేకపోతే ఇవాళ నుంచి కాదు కదా గొడవ? ఓకే, మంచిగా ఉంటారా? ఓకే. ఇంకోటి వచ్చేసి నువ్వు చాలా జాగ్రత్త ఉండాలి, ప్రెగ్నెన్సీ తోటి ఉన్నావు తెలుసు కదా సంగతి. రోజు ఏమేమి తింటున్నావు అది చెప్పు. మార్నింగ్ టిఫిన్ కరెక్ట్గా ప్రెగ్నెన్సీ తోటి ఉన్నావు కాబట్టి నువ్వు ఫ్రూట్స్ సరిగ్గా తినాలి కన్ఫామ్గా. ఫ్రూట్స్ తింటే నీకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఫ్రూట్స్ ఏమేమి తీసుకురాలా చెప్పు. యాపిల్, ఓకే సంత్రా, ఓకే. యాపిల్, సంత్రా, ఇంకా దానిమ్మ పండు, ఇంకా అంతేనా? ఓకే, జాగ్రత్త ఉండాలా. ఇంకోటి మా మిస్సెస్ వచ్చేసి రేపు కూడా ప్రెగ్నెన్సీ సంబంధించింది ఏమేమి జాగ్రత్త ఉండాలో మా మిస్సెస్ ద్వారా ఒకసారి మాట్లాడి చెప్తుంది. అది నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కన్ఫామ్గా వీడియో రూపంలో మీకు తెలియజేయబడుతుంది. రేపు అలా వీడియో చేసి మా ప్రెగ్నెన్సీ సంబంధించిన ఎంత జాగ్రత్త ఉండాలో కొన్ని టిప్స్ అయినా కానీ చిన్న చిన్న విషయాలు మా మిస్సెస్ చెప్తుంది. అప్పుడు రేపు వీడియో అప్లోడ్ చేసి చెప్తా. ఏంటిది లక్ష్మి అలా లచ్చవా ఏమంటుంది? చీకక్క అంటుంది లచ్చవా. ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొకసారి వీడియో రూపంగా ఇంకోసారి ప్రెగ్నెన్సీ సంబంధించింది రేపు అలా వీడియో అప్లోడ్ చేశాను. ఇంకోటి వీడియో చూసిన తర్వాత తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే సైడ్కి ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బెల్ ఐకాన్ కొడితే మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగనే మా మిస్సెస్ కూడా కొంచెం తడబడుకుంటా చెప్తుంది. ఒకసారి మిస్సెస్ని కూడా అడుగుదాము. ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు లక్ష్మి గారు. సబ్స్క్రైబ్ చేయండి, పక్కకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, తప్పకుండా కామెంట్ అయితే మర్చిపోకండి. ఓకే లచ్చవ్వ, నువ్వు ఇంకోటి వచ్చేసి గొడవ పడదు, ఓకేనా? ఎందుకంటే లచ్చవ్వ అనే పేరు అనేది చాలా గొప్ప పేరు, అది నీకు తెలియదు. లచ్చవ్వ అనేది అంతకుముందు చరిత్ర కూడా ఉన్నది, అది నెక్స్ట్ టైంలో నీకు ఒకసారి నీకు చరిత్ర కథ కూడా చెప్తా. కాబట్టి లచ్చవ్వ అనే పేరుని ఇన్సల్ట్గా తీసుకోదు, ఓకేనా? ఇంకోటి బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియో రూపంలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.